దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తి కలిగిన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ప్రేమతో ఈ ఉదయకాల ప్రార్థన సమయమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. పిల్లరా, దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. 94 కీర్తనలో 14 వచనంలో, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. ఆమేన్. పిల్లరా, దేవుడు తన ప్రజలను ఎడబాయువాడు కాడు అంటే, మనము ప్రార్థిస్తున్న దేవుడు, ఆరాధిస్తున్న దేవుడు, మనము నమ్ముకున్న దేవుడు మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టువాడు కాడు. కష్టాల్లో ఉన్నాం, సమస్యల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నాం. పిల్లరా, నిన్ను విడువని ఎడబాయని దేవుడుగా ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ నిరంతరము మన మీద ఉంటుంది. పిల్లరా, కాలాలు మారినా, యుగాలు మారినా, మారని దేవుడుగా, మార్పులేని దేవుడుగా, మహిమగిలిన దేవుడుగా, దైవికమైన ప్రసన్నత నిరంతరం మనకు తోడుగా ఉంటుంది. పిల్లరా, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన నిన్ను ఎడబాయువాడు కాడు, నిన్ను విడనాడువాడు కాదు. ఎందుకంటే మనల్ని లోకములో ఉండగా, పాపములో ఉండగా, శాపములో ఉండగా తన ప్రశస్తమైన రక్తం మన కొరకై ఆయన చిందించి విలువ పెట్టి దేవుడు మనల్ని కొన్నాడు. నీవు నీ సొత్తు కాదు, నీవు దేవుని సొత్తై ఉన్నావు. నీ మీద సర్వాధికారములు యేసయ్యకున్నాయి. కాబట్టి నిశ్చేత కలిగి ధైర్యముతో ఈ దినచర్యల్ని ప్రార్థన పూర్వకముగా ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగిన్న దేవ, కృపగలిగిన తండ్రి, మీ పవిత్రమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వెళ్ళలేని స్తుతి స్తోత్రములు. మమ్మల్ని విడువని ఎడబాయని దేవుడుగా మీరున్నందుకు స్తోత్రాలు. తండ్రి, లోకములో ఉండగా, పాపములో ఉండగా, శాపములో ఉండగా మమ్మల్ని వెదికి రక్షించిన గొప్ప దేవుడివైనందుకు స్తోత్రాలు. తండ్రి, మమ్మల్ని మీ సొత్తుగా చేసుకున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమంతా మీ దివ్యమైన సన్నిధి మా బిడ్డలందరికీ తోడుగా ఉంచండి. మంచి ఆయుష్ను, ఆరోగ్యాలు, కృపాక్షేమాలు దయచేయండి. బిడ్డల చదువుల్లో, వారి ఉద్యోగాల్లో, ప్రయాణాల్లో, వ్యాపారాలు, కుటుంబ జీవితాల్లో, వారి యొక్క ప్రతి చేతి పనిలో మీ సన్నిధిని తోడుగా ఉంచండి. మీ సన్నిధి తోడు రాని యెడల ఒక్క అడుగు కూడా ముందుకు వేయటానికి వీల్లేదు తండ్రి. ఆరోగ్యకరమైన మీ కృప, కాపుదల, భద్రత నిరంతరం తోడుగా ఉంచండి. బిడ్డలకు కలిగిన సమస్తాన్ని ప్రభువా మీరు ఆశీర్వదించమని వేడుకొనుచున్నాను. ఇదిగో తండ్రి, మా బిడ్డలు చేస్తున్నటువంటి చేపల చెరువులను, రొయ్యల చెరువులు మీరు ఆశీర్వదించండి. బిడ్డల యొక్క వివాహ విషయాల్లో, గర్భఫల విషయాలు అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేయండి. ఏ కుటుంబంలో తండ్రి ఏ రకమైనటువంటి సమస్యలు ఇబ్బందికరంగా ఉన్నాయో వాటన్నిటి నుంచి విడిపించండి. అనారోగ్యముతో ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. దేశ విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ మీరు కాపాడండి. ఆరోగ్యకరమైన మీకు రెక్కల చాటున తండ్రి ప్రతి ఒక్కరిని భద్రం చేయమేడుకొనుచున్నాను. కృపా క్షేమాలు తండ్రి ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలందరూ మీరు దీవించండి. మీ సన్నిధి బలముతోనైనా ప్రతి బిడ్డను నింపి నడిపించి మీ నామను గణపరుచుకోమని, నీ కృపలో తండ్రి ప్రతి ఒక్కరిని ఆస్వాదించమని, నీ సన్నిధికి తండ్రి మమ్మల్ని అప్పగించుకుంటూ ఈ దినమంతా బిడ్డల యొక్క ప్రతి పనిలో, ప్రతి ఆలోచనలో, ప్రతి మార్గములో మీ సన్నిధి నుంచి బలపరిచి, ఆయుష్నిచ్చి, ఆరోగ్యాలిచ్చి ఉన్నతమైన మార్గం నడిపించమని తండ్రి నీ కృపకై మమ్మల్ని సమర్పించుకుంటూ సర్వశక్తిని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభును రక్షకుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని కన్య సహవాసం ఇది మొదలుకు నిరంతరం దైవ సన్నిధి మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ధైర్యంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. మీకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ దినమంతా ప్రభు సన్నిధి మీకు తోడుగా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ.